నీ వెలుగును ఆర్పుతావా లేక నీలోనికి ఆహ్వానిస్తావా? నేను ఆహ్వానించాను ఒక రోజు 27 ఏళ్ల క్రితం ఆహ్వానించాను. ఆయన నా జీవితాన్ని వెలుగుమయం చేశాడు. నాకు కష్టాలు లేవు అని నేను చెప్పట్లేదు, కానీ ప్రతి కష్టంలో ఆ రాజు నాకు నిలబడ్డాడు, నాతో నిలబడ్డాడు. నేనున్నా అన్నాడు. అనేక ప్రాంతాల్లో అనేక ప్రజల మధ్య ఇబ్బందులు, వ్యాపారం, ఎన్నో రకాలైనటువంటి శ్రమలు మీకున్నవే నాకు, కానీ ఈ రాజు తన ఒడిలో ఉంచుకొని నడిపాడు, బలమిచ్చాడు, ఎక్కడా తలదించనివ్వలేదు. నువ్వు తలగా ఉంటావు అని చెప్పాడు, నువ్వు తోకగా ఉండవు అని చెప్పాడు, నువ్వు అప్పిస్తావు కానీ అడుక్కు తినవు అని చెప్పాడు. ఈరోజు రాత్రి అప్పులతో నువ్వు బాధపడుతూ ఉన్నావా? నువ్వెక్కడున్నా సరే ఒక్క నిమిషం, నీ అప్పులు, నీకున్న ఆర్థిక ఇబ్బంది, నువ్వెక్కడున్నా సరే ఒక్క నిమిషం, నువ్వు మైకుల ద్వారా వింటూ ఉన్నా, నువ్వు లైవ్ ద్వారా వింటూ ఉన్నా, ఒక్క నిమిషం నేను చెబుతున్న మాట చెప్పి చూడు. అబ్రహామును ఆశీర్వదించావట. అబ్రహాము జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశావట. నిన్ను నమ్మిన ప్రతివాడిని తలగా ఉంచుతావట. అవమానముతో, అప్పుల బాధతో కృంగిపోయిన నన్ను తలగా చేస్తావా అని అడిగి ఒక మాట అడిగి చూడు. నన్ను తలగా చేయి ప్రభువా అని అడిగి చూడు. హీ విల్ డూ ఇట్. ఆయన చేస్తాడు. నా జీవితంలో చేశాడు, నీ జీవితంలోనూ చేస్తాడు. ఆ రాజు నీ రాజు. ఒక్కసారి ఆ రాజుకు నీ జీవితం ఇచ్చి చూడు. నీ జీవితాన్ని ఎంత శోభాయమానంగా చేస్తాడో చూద్దువు గాని.